తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు సింహవాహనంపై దర్శనమిస్తారు కదా. ఈ సింహం దేనికి సంకేతం? ఈ వాహనం యొక్క ప్రత్యేకత ఏంటి? మృగాణం మృగేంద్రోహం అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. జంతువులన్నింటిలో కూడా నేను సింహాన్ని. చూడండి, ఇంక వేరే దాంట్లో జంతువులన్నింటిలో కూడా నేను సింహాన్ని. సింహము అనేటువంటిది ఏంటంటే మామూలుగా జంతువు అని మనందరికీ అనిపిస్తుంది. ఎందుకంటే సింహాన్ని ఎందుకంత ప్రత్యేకంగా చెప్తారంటే సింహము గడ్డి పరక మెయ్యదు. అది సింహం నుంచి ఈనాటి మానవ జాతి నేర్చుకోవాల్సినటువంటిది. సింహం మీద ఎక్కి అయ్యని ఎందుకు ఊరేగింపు చేస్తారంటే బ్రహ్మోత్సవాల్లో, వరే మానవులారా, మీరు కూడా లౌకిక విషయాల్లో గడ్డి పరకల్ని మింగకండి. గడ్డి పరకలంటే ఏదో ఆశపడిపోయి అత్యాశలకి వాళ్ళ దగ్గర నుంచి పాపం ఏదేదో సొమ్ముని ఇలాంటి వాటిని మీరు ఆశించకండి. ఈ సింహం ఎంత ఆకలి వేసినా సరే గడ్డి పరకలు మాత్రం మెయ్యదు. అటువంటి ఆ సింహం యొక్క విశిష్టత. ఇంకా సింహం ఎటువంటిది? రాజసింహము అంటారు. రాజసింహం అంటే రాజులందరిలోకి కూడా శ్రేష్ఠుడు రాజసింహం. అందుకే అటువంటి శ్రేష్ఠత్వం దాని మీద నేను కూర్చున్నాను అంటే నేను ఇంకెంత శ్రేష్ఠుడినో మీరు ఊహించుకోండి, నన్ను మీరు సేవించుకోండి అని బ్రహ్మోత్సవాల్లో ఆ బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వరుడు మనకు చెప్తున్నాడు. ఇంకా సింహవాహనం మీద ఎందుకు కూర్చున్నాడయ్యా అంటే పెద్దవాళ్ళు చెప్పారు, సింహం అనేసరికి భయం కలుగుతుంది ఎవరికైనా. ఎందుకంటే ఈ జంతు ప్రదర్శనశాలకి వీటికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఆ సింహాన్ని దాన్ని భయద సౌందర్యము అంటారు. భయం కొలిపించే వాటిల్లో సౌందర్యం అది. భయద సౌందర్యం కలుగుతుంది సింహం దగ్గర. కాబట్టి సింహం భయం కలుపుతుంది. ఒరే మానవులారా, మీలో దుష్టభావాలుంటే ఆ దుష్టభావాలు ఉన్నటువంటి వాళ్ళు ఆ సింహాన్ని చూస్తే భయపడండి. కనీసం ఈరోజైనా మీరు భయపడండి. ఆ సింహాన్ని ఎక్కి నేను కూర్చున్నాను కాబట్టి దుష్టత్వంతో ఉంటే నా దగ్గరికి మీరు చేరలేరు. దుష్ట గుణాలను చూసి మీరు భయపడండి. చీల్చి చెండాడుతుంది సింహం అని చెప్పటానికి ఆ మహానుభావుడు వెంకటేశ్వరుడు సింహవాహనం ఎక్కి కూర్చుంటాడు. ఈ రకంగా సింహవాహనం మీద ఆ స్వామి కూర్చొని మనందరినీ కూడా ఈ 4 మాడ వీధుల్లో తిరుగుతూ ఈ లోకాలన్నింటినీ కూడా అనుగ్రహం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే సింహం కలలోకి వస్తే ఏనుగు చచ్చిపోతుందట, అంత భయం దానికి. కల్లో మామూలుగా అసలు మనం చూస్తేనే భయం పుడుతుందే, సింహం కల్లోకి వస్తే ఏనుగు చచ్చిపోతుంది, అంత భయం. కాబట్టి అటువంటి సింహం అంటే లోకంలో ఎంత భయంకరంగా ఉంటుందో దాని మీద ఎక్కి కూర్చున్నాడంటే ఆయన భయంకరుడు. అమ్మ ఏ రకంగా కాళరాత్రి ఉందో తానంతటి భయంకరుడు అని చెప్పటానికి సింహవాహనం మీద ఎక్కి కూర్చుంటాడు ఆ స్వామి, ఈ తిరుమల వెంకన్న.